హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బెంగళూరు కపుల్ వ్లాగ్స్. ఇది ఒక షాపింగ్ వ్లాగ్. భార్గవ్ బర్త్డే వస్తుంది, సో అందుకని చెప్పి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. షాపింగ్ అంటేనే భార్గవ్కి భయం వేస్తుంది అనమాట. అందుకని ముందే ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు, నేను ఎక్కువ ఏం కొనకుండా ఉండాలని చెప్పి. సెప్టెంబర్ 14 భార్గవ్ బర్త్డే అనమాట. సో ఇంకా 3 వీక్స్ ఉంది. బట్ నాకెందుకు ఈరోజే షాపింగ్ చేయాలనిపిస్తుంది, అందుకని చెప్పి ఈరోజు వెళ్తున్నాం షాపింగ్కి. షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నాం అంటే జూడియోకి వెళ్తున్నాం, విఆర్ మాల్కి వెళ్తున్నాం. విఆర్ మాల్లోనే జూడియో ఉంటుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి భార్గవ్ బర్త్డేకి నాకు కొంచెం షాపింగ్ చేసి తర్వాత భార్గవ్ షాపింగ్ చేస్తాం. ఇంకా మేము లేట్ చేయకుండా షాపింగ్కి బయలుదేరుతాం. మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, సో ఈ శారీ నేను ఎప్పటి నుంచో టైలర్ దగ్గర ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వరలక్ష్మి వ్రతంకి నేను అమ్మవారి దగ్గర పెట్టిన శారీ. ఇంకా వెళ్ళే దారిలో ఒక టైలర్ షాప్ ఉందన్నమాట. ఇంకా అక్కడ ఇది బ్లౌజ్కి స్టిచ్చింగ్కి ఇచ్చేసి వెళ్దాం అనుకున్నాను. కొంచెం ముందే ఇవ్వాల్సింది, యాక్చువల్లీ వాళ్ళు అవ్వదని చెప్పారు గణేష్ చతుర్థి టైంకి. ఇంకా రిక్వెస్ట్ చేస్తే ట్యూస్డేకి ఇస్తామని చెప్పారు. చూడాలి ఎలా స్టిచ్ చేస్తారో. ఫస్ట్ టైం నేను ఒక బ్లౌజ్ బెంగళూరులో కుట్టించుకోవడం. షాపింగ్ స్టార్ట్ కూడా చేయలేదు, ఫస్టే బాగా షాక్ తగిలింది ఈ బిల్ స్లిప్ చూసి. ఒక లైనింగ్ బ్లౌజ్ 900 అంట స్టిచ్ చేస్తే. ఎక్కడ స్కూటీ రిటర్న్ తిప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో అనుకున్నాను ఆ షాక్లో. బట్ మాల్కి అయితే వెళ్ళాము. విఆర్ మాల్ బయట కూడా చాలా షాప్స్ ఉంటాయి, బట్టలు, జ్యువెలరీ, ఇంకా స్నాక్స్ అలా. కానీ చాలా కాస్ట్ ఉంటాయి బయట. మాల్లో కన్నా బయట ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మేము వెళ్ళిన రోజు ఏదో ఫిట్నెస్ క్లబ్ వాళ్ళది ఒక ఈవెంట్ జరుగుతుందన్నమాట. సో నేను కొంచెంసేపు అక్కడే నుంచున్నాను భార్గవ్ స్కూటీ పార్క్ చేసి వచ్చే లోపల. జనరల్గా వీకెండ్స్లో ఇలాగ ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను ఎక్కువ ఫినిక్స్ మాల్లో చూస్తా. ఫస్ట్ టైం ఒక విఆర్ మాల్లో కూడా ఒక ఈవెంట్ ఇలా అవ్వడం చూడడం. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం మాల్ లోపల కన్నా బయటే ఎక్కువ జనం ఉన్నారు. ఇంకా మేము కొంచెం సేపు అక్కడ ఉండి లోపలికి వెళ్ళిపోయాము. విఆర్ మాల్ లోపల ఇలా ఉంటుంది. కింద లూలు సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట, చాలా పెద్దది అది. విఆర్ మాల్ పక్కనే ఫినిక్స్ మాల్ ఉంటుంది, అది ఇంకా చాలా పెద్ద మాల్, చాలా షాప్స్ ఉంటాయి. కాకపోతే మేము జూడియో కోసం వచ్చాం కదా, అదైతే విఆర్ మాల్లోనే ఉంటుంది. ఎక్కడ లేని నీరసం అంతా భార్గవ్కి షాపింగ్ అంటేనే వస్తుంది అనమాట. అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఈసారి అకేషన్ తన బర్త్డేనే కాబట్టి ఇంకా తప్పక వచ్చారనమాట. కానీ ఇక్కడ తనకు అర్థం కాని ఏంటంటే జూడియోలో అన్ని క్యాజువల్స్ ఉంటాయి, బర్త్డే కొనేంత మంచి బట్టలు ఏముండవు. పాపం లాస్ట్కి అసలు అక్కడ తనకి ఏం దొరకలేదు. ఇంకా డైలీ వేర్ కొన్ని టీషర్ట్స్ తీసుకున్నారు అంతే. ఇక్కడ నేను ఒక వాచ్ చూసి చాలా షాక్ అయ్యాను. అది ఫస్ట్ నేను రబ్బర్ బ్యాండ్ అనుకున్నాను, హెయిర్ బ్యాండ్, చూస్తే అది వాచ్. అందుకే అంత చంద్రముఖిలా మారిపోయాను అనమాట. అంత షాక్ అయినందుకన్నా భార్గవ్ తీసుకో అంటారేమో అనుకున్నా, కానీ అస్సలు సమస్య లేదు. అసలు మెన్స్ కలెక్షన్ చాలా తక్కువ ఉందన్నమాట. అవి ఉన్నవి కూడా మాకేం నచ్చలేదు. ఇంకా భార్గవ్ ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నారు అంతే. మా ఇంటి దగ్గరలో ట్రెండ్స్ ఉంటుంది, అక్కడ బట్టలు చాలా బాగుంటాయి మెన్స్ కలెక్షన్. ఇంకా బర్త్డేకి అక్కడ తీసుకుంటా అన్నారు. ముందే చెప్పా కదా, భార్గవ్ బర్త్డే అనేది జస్ట్ నాకు ఒక రీజన్ అనమాట. సో మెయిన్ మోటివ్ అది కాదు, ఊరికే నాకు షాపింగ్ చేయాలనిపించి జూడియోకి వచ్చాము. సో ఇంకా నేను బట్టలు కొన్ని చూశాను. అలానే నేను జూడియోకి ఎప్పుడు వచ్చినా నెయిల్ పాలిష్ ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట. చాలా కలర్స్ ఉంటాయి, ప్లస్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ నేను బ్లూ కలర్ నెయిల్ పాలిష్ ఒక 2 షేడ్స్ వేసుకొని ఎలా ఉన్నాయని అడిగితే భార్గవ్ అవి మనం ఓట్ వేసినప్పుడు ఇంక్ వేస్తారు కదా వేల్ మీద, సో అలా ఉన్నాయని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి తీసుకోలేదు, వేరే కలర్స్ తీసుకున్నాను. ఈ వీడియో ఎండ్లో మేము ఏం షాపింగ్ చేసామో కూడా చూపిస్తాను. మేము ఎప్పుడు వెళ్ళినా వీకెండ్స్లోనే వెళ్తామా, ఇంకా ఫుల్ జనం ఉంటారు. కొన్ని కుర్తీస్ నేను ట్రయల్ వేసి చూద్దాం అనుకున్నాను, పెద్ద క్యూనే ఉంది, చాలా టైం పట్టింది ఇంకా అక్కడే. ఇక్కడ కొన్ని లిప్స్టిక్స్ ఉన్నాయన్నమాట. అవి ఫస్ట్ నేను చూసి చాక్లెట్స్ అనుకున్నాను, జూడియోలో చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారని. చూస్తే అవి లిప్స్టిక్స్ చిన్న చిన్నవి భలే ఉన్నాయి, కానీ అవి షేడ్ ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకని నేనేం తీసుకోలేదు. ఇంకా బిల్ పే చేసేసి బయటకు వచ్చాము.
విఆర్ మాల్లో ఈ మసాజ్ చైర్స్ ఉంటాయన్నమాట. కొంచెం రిలాక్సేషన్ కోసం ఏంటంటే అప్పుడప్పుడు మేము ఎలాగో వీకెండ్స్లోనే వస్తాం కదా, సో వీక్ స్ట్రెస్ అంతా పోవాలని చెప్పి ఈ మసాజ్ చేయించుకుంటాము. 15 మినిట్స్కి 270 రూపీస్. సో నేను ఇక్కడ 15 మినిట్స్కే తీసుకున్నాను అనమాట. నేనేదో ప్రశాంతంగా కొంచెం సేపు అలా రిలాక్స్ అవుదామంటే బాగా నా ముందు నుంచొని నవ్విస్తుండే. జూడియోలో షాపింగ్ అయిపోయాక కింద లూలు మార్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, సో తినొచ్చు అని చెప్పి. వినాయక చవితి వస్తుంది కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా వినాయకుడి బొమ్మలే అనమాట. లూలు మార్ట్లో కూడా అంతే, బంకమట్టితో చేసినవి చాలా ఉన్నాయి. మేము ఏదైనా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇన్ని రోజుల ముందు ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఫస్ట్ అయితే ఫుడ్ తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాము. లూలు మార్ట్లోని లాస్ట్ కార్నర్లో మొత్తం ఫుడ్డే ఉంటుంది, ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. మేము ఎప్పుడు వచ్చినా కానీ నాన్ వెజ్ తినని రోజుల్లోనే వస్తాము. ఇది సాటర్డే వచ్చామన్నమాట. సో వెజ్ ఆప్షన్స్ ఏమున్నాయో చూడాలి. వెజ్ ఉండేది కొన్ని ఆప్షన్స్, అంటే అవి కూడా అయిపోయినాయి. ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అలాగా. ఇంకా ఓన్లీ బేకరీ ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఇంకా మాకు అవేం తినాలనిపించలేదు. సరే ఫుడ్ కోర్ట్కి వెళ్దాంలే, పైన ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అయితే లూలు మార్ట్లో మేము కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, ఇంకా అవి తీసుకొని పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అసలు డేట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో లూలు మార్ట్లో. మేమైతే ఏం తీసుకోలేదు, కానీ అవి చూసి అసలు ఎలా సెలెక్ట్ చేస్తారో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఇంక మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకోకుండా వేరే ఏవేవో తీసేసుకున్నాం లూలు మార్ట్లో. అవి తీసుకొని ఇంకా బిల్ పే చేసి బయటకు వచ్చాం. డైరెక్ట్గా ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి నేను ఫోన్ మాట్లాడితే భార్గవ్ని డిన్నర్ ఏమన్నా తీసుకురమ్మంటే ఫలూడా తీసుకొని వచ్చారు. అలా ఉంటుంది, మనం ఏం చెప్పకపోతే. ఇంకా ఇంటికి వెళ్ళి డిన్నర్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇంకా ఫలూడా తినేసి కొంచెం సేపు అక్కడే కూర్చొని మాటలు చెప్పుకొని ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరేసరికి మాల్ మొత్తం ఖాళీ, అసలు ఎవ్వరు లేరు. అన్ని షాప్స్ కూడా చాలా వరకు క్లోజ్ చేస్తారు. మాటల్లో పడి బ్యాగ్స్ ఫుడ్ కోర్ట్లోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. జూడియోలో కొన్నవి ఇంకా లూలు మార్ట్లో కొన్నవి అన్నీ వదిలేసాం. ఇంకా భార్గవ్ బ్యాగ్ వెళ్తున్నారు అవి తీసుకురావడానికి. సడన్గా గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. నేను వేరే వాళ్ళ చేతిలో బ్యాగ్స్ చూసి సడన్గా అప్పుడు గుర్తొచ్చింది అనమాట మాకు మన బ్యాగ్స్ ఏవి అని చెప్పి. ఇంకా నయం ఇంటికి వెళ్ళక గుర్తు రాలేదు. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి డైరెక్ట్గా పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. లాస్ట్ టైం మేము మూవీకి వెళ్ళినప్పుడు బండి ఎక్కడ పార్క్ చేశారో మర్చిపోయారు కదా భార్గవ్. సో ఈసారి మంచిగా గుర్తుపెట్టుకున్నాడు అనమాట, ఫ్లోర్ ఇంకా స్కూటీ పార్క్ చేసిన పిల్లర్ నెంబర్ అవన్నీ కూడా.
ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి స్కూటీ కలెక్ట్ చేసుకున్నాం. విఆర్ మాల్లో పార్కింగ్కి ఛార్జ్ చేస్తారు. సో 1 అవర్ 40 రూపీస్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఉంటే ప్రతి అవర్కి 20 రూపీస్ ఎక్స్ట్రా. అలా మేము 5 అవర్స్ ఉన్నాం, మాకే తెలియలేదు అంత టైం ఉన్నామని. పార్కింగ్ ఫీ కట్టేటప్పుడు రియలైజ్ అయ్యాము 120 రూపీస్. ఇంకా షాపింగ్ ముగించుకొని బ్యాక్ టు హోమ్. అసలు రోడ్లు కూడా ఫుల్ ఖాళీగా ఉన్నాయి. చాలా తొందరగా వచ్చేసాం ఇంటికి. షాపింగ్ బ్లాగ్ అంతా చూపించి ఏం కొన్నామో చూపించకపోతే బాగోదు కదా. ఇక్కడ చూసేయండి, లూలు మార్ట్లో అయితే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. యాక్చువల్గా మేము లూలు మార్ట్కి వెళ్ళింది టీ పౌడర్, ఇంకా అలానే స్ట్రాబెర్రీస్, అలా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ లూలు మార్ట్లో బాగుంటాయి అనమాట. అలాంటివి తీసుకుందామని చెప్పి వెళ్ళాము. కానీ అవి తప్ప వేరే అన్నీ కొనుక్కొని వచ్చాము స్నాక్స్ అవి. ఇక్కడైతే జాక్ ఫ్రూట్ చిప్స్, ఉన్ని అప్పం పైన రౌండ్గా ఉన్నాయి కదా, అవి ఉన్ని అప్పం అంటారు అనమాట. సేమ్ మనకి ఆంధ్రాలో పొంగనాలు ఉంటాయి కదా, అదే టేస్ట్ ఉంటుంది. ఇవేమో పాలకూరతో చేసిన అప్పడాలు, ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాం. అలానే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం, ఇంకా కొన్ని కొరియన్ నూడిల్స్. ఇంకా ఒక రేగి వడియం కూడా తీసుకున్నాము. గింజలు కూడా మెత్తగా దంచేసి ఇలా చేశారనమాట రేగి వడియం. లూలు మార్ట్లు తీసుకుందైతే ఇవే. ఇంకా జూడియో షాపింగ్ విషయానికి వస్తే భార్గవ్ ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నారు. అసలు షాపింగ్కి వెళ్ళిందే భార్గవ్ కోసం, కానీ బర్త్డేకి అక్కడ ఏం తీసుకోలేదు మేము. ఊరికి క్యాజువల్గా ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నారనమాట. అక్కడ జూడియోలో యాక్చువల్లీ టీషర్ట్స్ బాగుంటాయి. ఇంకా మన షాపింగ్ విషయానికి వస్తే జూడియోకి ఎప్పుడు వెళ్ళినా నేను నెయిల్ పాలిష్ తీసుకోకుండా రాను. ఈసారి 2 కలర్స్ తెచ్చుకున్నాను అనమాట. ఒకటేమో ఎలిఫెంట్ గ్రే, ఇంకొకటి సమ్ గ్రీన్ షేడ్. ఇవి 2 తీసుకున్నాను. ఒక లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. నేను ఎప్పుడూ జూడియోలో లిప్స్టిక్స్ కొనలేదు, ఇదే ఫస్ట్ టైము, చూడాలి ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ ఒక కుర్తీ తీసుకున్నాం. అంతే, ఇవే మేము జూడియోలో తీసుకున్నదైతే. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.